reaction with excess ammonia. Okay, reaction with excess ammonia, chlorine reaction with excess ammonia. Okay, chlorine reacts with, my dear students, reaction with excess ammonia. క్లోరిన్ ఎక్సెస్ అమోనియాతో రియాక్ట్ అవుతే ఏం ఫామ్ అవుతుంది? క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ అమోనియా, టు ఫార్మ్ nitrogen, and ammonium chloride. Okay, chlorine reacts with excess of ammonia to form nitrogen and ammonium chloride. క్లోరిన్ ఎక్సెస్ అమోనియాతో రియాక్ట్ అయినప్పుడు నైట్రోజన్ అండ్ అమోనియం క్లోరైడ్ ను ఫామ్ చేస్తుంది. వెరీ సింపుల్. ఓకే, క్లియర్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ వెరీ సింపుల్. క్లోరిన్ ఎక్సెస్ అమోనియాతో రియాక్ట్ అయినప్పుడు నైట్రోజన్ అండ్ అమోనియం క్లోరైడ్ ఫామ్ చేస్తుంది. ఓకే, సింపుల్. Chlorine, now this is chlorine, now this is ammonia. Clear? Chlorine, ammonia, excess ammonia. Okay, chlorine reacts with excess ammonia to form nitrogen, N2, nitrogen, ammonium chloride, Clear? Chlorine reacts with excess ammonia to form nitrogen and ammonium chloride. Clear? Ammonium chloride ante NH4Cl. Chlorine excess ammonia తో రియాక్ట్ అయ్యి నైట్రోజన్ అండ్ అమోనియం క్లోరైడ్ ఫామ్ చేస్తుంది. క్లియర్? ఓకే, క్లియర్. రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 8 రాయండి. ఓకే, ఇక్కడ 3 మోల్స్, ఇక్కడ 8 మోల్స్, ఇక్కడ 3 మోల్స్ క్లోరిన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 8 మోల్స్, ఇక్కడ 3 మోల్స్. ఇక్కడ 6 రాయండి. ఓకే, 3 మోల్స్ క్లోరిన్, 8 మోల్స్ అమోనియా, 1 మోల్ నైట్రోజన్, 6 మోల్స్ అమోనియం క్లోరైడ్ ఫామ్ అవడం జరిగింది. సింపుల్, వెరీ సింపుల్. క్లియర్? వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ 8 మోల్స్ తీసుకోవడం అంటే ఎక్సెస్ అమోనియా. ఇక్కడ 3 మోల్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది, ఇక్కడ 8 మోల్స్ అమోనియా తీసుకోవడం జరిగింది అంటే ఎక్సెస్ అమోనియా తీసుకోవడం జరిగింది. ఓకే, క్లియర్? ఇక్కడ 3 మోల్స్ క్లోరిన్, ఇక్కడ 8 మోల్స్ అమోనియా అంటే ఇక్కడ ఎక్సెస్ అమోనియా తీసుకోవడం జరిగింది. క్లియర్? ఓకే, క్లియర్. నౌ దిస్ ఈస్ నైట్రోజన్, నౌ దిస్ ఈస్ అమోనియం క్లోరైడ్ ఫామ్ అవడం జరిగింది. ఒక్కసారి రియాక్షన్ చెక్ చేసుకోండి. 3 2 6 క్లోరిన్, 3 2 6 ఉండడం జరిగింది. ఇక్కడ కూడా 6 క్లోరిన్స్ ఉండడం జరిగింది. క్లియర్?
నెక్స్ట్ నైట్రోజన్స్ 8 nitrogens, 6 plus 2 8 nitrogens. Okay, 8 nitrogens, 6 plus 2 8 nitrogens. 8 3s are 24, 6 4s are 24. Clear? Hydrogens 8 3s are 24, 6 4s are 24. రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా లేదా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? ఓకే, నౌ దిస్ ఈజ్ రియాక్షన్ విత్ ఎక్సెస్ అమోనియా. రియాక్షన్ విత్ ఎక్సెస్ అమోనియా. క్లియర్? ఒక్కసారి రివైజ్ చేద్దామా? సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఓకే, chlorine reacts with excess of ammonia to form nitrogen and ammonium chloride. క్లోరిన్ ఎక్సెస్ అమోనియాతో రియాక్ట్ అయినప్పుడు నైట్రోజన్ అండ్ అమోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సింపుల్, వెరీ సింపుల్. ఓకే, క్లియర్? వెరీ సింపుల్. ఓకే, క్లోరిన్ రాయండి, అమోనియా రాయండి, నైట్రోజన్ అండ్ అమోనియం క్లోరైడ్ ఫస్ట్ రాయండి. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయండి. ఓకే, రియాక్షన్ బ్యాలెన్స్ చేయండి. ఓకే, క్లియర్? నౌ దిస్ ఈజ్ రియాక్షన్ విత్ ఎక్సెస్ అమోనియా. రియాక్షన్ విత్ ఎక్సెస్ అమోనియా. క్లియర్? ఓకే, క్లోరిన్ 8 మార్క్స్ క్వశ్చన్లో ఈ రియాక్షన్ కూడా అడగడం జరుగుతుంది. ఓకే, 8 మార్క్స్ క్వశ్చన్లో Cl2 రియాక్షన్ విత్ ఎక్సెస్ అమోనియా అడగడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ నేర్చుకోండి. ఓకే, క్లియర్? అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.